గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మోక్షారోహణమయ్యేది ఈరోజు మనము దూతల ద్వారా వింటున్నాము. దూతలు యేసు ప్రభు యొక్క మోక్షారోహణాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క మోక్షారోహణ పండుగను అపోస్తులు వారు జీవించిన కాలంలో చేసేవారు. అనాది నుండి ఈ యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడేటటువంటి వారు. పునీత జాన్ క్రిసాస్టమ్ గారు ఈ యొక్క మోక్షారోహణాన్ని గురించి చాలా గొప్పగా తెలియజేస్తారు. వారు ఈ యొక్క భూమిని, మనుషులను దేవుని యొక్క మోక్షారోహణము ద్వారా, యేసు ప్రభు యొక్క మోక్షారోహణము ద్వారా ఒకటిగా చేశారని వారు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు మోక్షారోహణము ద్వారా సైతాను బంధించబడినదని తెలియజేస్తున్నారు. యేసు ప్రభు మోక్షారోహణం ద్వారా మానవుడు మహిమపరపబడుతున్నాడని పునీత జాన్ క్రిసాస్టమ్ గారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క మోక్షారోహణాన్ని గురించి పునీత అగస్టిన్ వారు కూడా చాలా గొప్పగా తెలియజేస్తున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు పరలోకానికి ఎక్కిపోవచ్చున్నాడు అని పునీత అగస్టిన్ వారు తెలియజేస్తున్నారు. పునీత అగస్టిన్ వారు యేసు ప్రభు తన జీవితం ద్వారా ఈ లోకంలో సకల మానవాళిని ఆశీర్వదించారు. ఏ విధంగా అంటే ఆయన దేవుడని, ఆయన సామాన్యుడని, ఆయన అంతటా ఉన్నాడని పునీత అగస్టిన్ వారు తమ లేఖలలో తెలియజేస్తున్నారు. అనేక మంది పునీతులు యేసు ప్రభు యొక్క మోక్షారోహణాన్ని గురించి ముందుగానే తెలియజేసి ఉన్నారు. యేసు ప్రభు ఈ యొక్క మోక్షారోహణాన్ని గురించి 2 విషయాలు మనకు తెలియజేస్తాడు. నేను పరలోకమునకు వెళ్ళి మీకందరికీ ఒక నివాస స్థానమును ఏర్పాటు చేస్తానని తెలియజేశాడు. నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను, కాబట్టి నేను మోక్షానికి వెళ్ళి పవిత్రాత్మను మీ వద్దకు పంపెదను అని తెలియజేశారు. యేసు ప్రభు అపోస్తులతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పవిత్రాత్మను పంపే వరకు మీరు ఎక్కడకు వెళ్ళవద్దు అని వారు తెలియజేస్తున్నారు. తండ్రి దగ్గర నుండి, యేసు ప్రభు దగ్గర నుండి పవిత్రాత్మైన సర్వేశ్వరుడు అపోస్తుల మీద, ఈ ప్రపంచం మీద వేరు చేస్తున్నాడు. పునీత అగస్టిన్ వారు ఇంకొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి, యేసు ప్రభు దైవము కాబట్టి ఆయన ఈ భూలోకములోను పరలోకములోను ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఆయన అంతటా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క ఈ సామాన్యమైనటువంటి శరీరము
మహిమగల శరీరముగా మారిపోయినది అని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడేటటువంటి సందర్భంలో లూకా శుభవార్త మనము చదువుకున్నట్లయితే దానిలో యేసు ప్రభు యొక్క మోక్షారోహణాన్ని గురించి చక్కగా బోధించబడి ఉన్నది. 24వ అధ్యాయము 50-51 వచనము ఈ విధంగా తెలియజేస్తున్నది. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి, యేసు ప్రభు అపోస్తులను తన వెంట పెట్టుకొని, భయముతో ఉన్నటువంటి అపోస్తులు వారికి ధైర్యాన్ని ప్రసాదిస్తూ, నేను ఉన్నాను, మీరు అధైర్యపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వారిని బెతానియా వరకు తీసుకొని వెళ్లి, బెతానియాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు చేతులెత్తి ఆశీర్వదించను, మీరు భయపడనవసరం లేదు అనే ధైర్యాన్ని ప్రసాదిస్తూ చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. మోయిసు చేతులెత్తి ప్రార్థించగా విజయాన్ని పొందాడు. అహరోను చేతులెత్తి ఇశ్రాయేలు ప్రజల మీద ప్రార్థనలు సలిపాడు. అపోస్తులు చేతులెత్తి విశ్వాసుల మీద తమ చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు స్వస్థత పొంది ఉన్నారు. యేసు ప్రభు, మహిమగల యేసు ప్రభు, అద్భుతాల యేసు ప్రభు, ఈ లోకాన్ని ఒక అద్భుతంతో సృష్టించినటువంటి యేసు ప్రభు తమ చేతులు ఎత్తి అపోస్తులను దీవించి ఆశీర్వదిస్తున్నారు. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు కొనిపోబడెను. వారు తేరి చూస్తున్నారు, యేసు ప్రభును చూస్తున్నారు, యేసు ప్రభు యొక్క మహిమగల శరీరాన్ని చూస్తున్నారు, ఆయన యొక్క వెలుగును చూస్తున్నారు. వారు చూస్తుండగా పరలోకము నాకు కొనిపోబడెను. వారు ఆయనను ఆరాధించిరి. యేసు ప్రభు మోక్షారోహణం అయ్యేటటువంటి సందర్భంలో వారు గమనిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువును వారు సాష్టాంగపడి యేసు ప్రభువును ఆరాధించుచున్నారు. వారు యేసు ప్రభు ద్వారా పొందినటువంటి వెలుగు ద్వారా, ఆ మహిమ ద్వారా మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. యెరూషలేము దావీదు పట్టణము. యెరూషలేము యేసు ప్రభువును సిలువ వేయబడినటువంటి ప్రదేశము. యెరూషలేము నుండి యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నాడు. యెరూషలేములో అనేక మంది బిడ్డలు యేసు ప్రభు కోసము తన జీవితాన్ని త్యాగం చేశారు. అనేక మంది పునీతులు రక్తము చిందారు. అనేక మంది పునీతులు అవమానాలు భరించారు. ఈ యెరూషలేములోని సొలొమోను రాజు దేవాలయాన్ని కూడా నిర్మించాడు. అపోస్తులు ఆనందముతో యెరూషలేమునకు వెళ్ళిరి అని మనము సువిశేష పట్టణంలో చదువుకున్నాము. అక్కడ వారు సర్వదా దేవాలయమున దేవుణ్ణి స్తుతించారు. ఒక్కసారిగా యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు, మహిమను చూచిన తరువాత వారు దేవుణ్ణి ఆరాధించడము మొదలు పెట్టారు. దేవాలయములో దేవుణ్ణి స్తుతించడము
మొదలు పెట్టారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం జ్ఞానస్నానము ద్వారా పరలోక పౌరులము. మనమందరము దేవుని రాజ్యానికి వారసులము. పరలోక పౌరులమైనటువంటి మనము, దేవుని రాజ్యానికి వారసులమైనటువంటి మనము ప్రభు చూపినటువంటి మార్గంలో నడవాలి. ఒక మంచి కాపరిగా మనం ఉండాలి. ఒక మంచి సమరయుడిగా మనం ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్లు, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు. యేసు ప్రభు తన 12 మంది శిష్యుల కాళ్ళు గడిగి సేవను మనకు నేర్పించాడు. క్రైస్తవులమైనటువంటి మనము దేవునికి ప్రియమైనటువంటి సేవకులుగా ఉండాలని ప్రభు మనలను ఈరోజు కోరుతున్నాడు. మోక్ష రోహణ పండుగ నాడు ప్రభు మనకందరికీ తెలియజేసేది ఏంటంటే, నేను మీ అందరికీ ఒక నివాస స్థలము ఏర్పాటు చేయబోతున్నాను. మనమందరము ఆ నివాసములో ఒకరోజు చేరుకోవాలి. ఆ నివాసములో మనమందరము చేరుకోవాలంటే ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించాలి. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభు యొక్క ప్రేమ కరుణ కలిగి జీవించాలి. అందుకని మనము విశ్వాస ప్రమాణము చెప్తున్నప్పుడు శరీరం యొక్క మనము విశ్వాస ప్రమాణం చెప్పినప్పుడు శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుతున్నాము అని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క మోక్షారోహణ పండుగ నాడు యేసు ప్రభువును ధరించినటువంటి ప్రియ శిష్యులుగా ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మన జీవితాలను కొనసాగించుకుందాం. దేవుడు తన వాక్కు ద్వారా ఆశీర్వదించుగాక. ఆమేన్.